హాయ్ అండి. ఈరోజు బెండకాయ చారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ చారు అనేది. దానికోసం అయితే ఆయిల్ పోసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కరివేపాకు, తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి టమాటా ముక్కల్ని. తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత దీంట్లోకి బెండకాయ ముక్కల్ని మనం పొడవుగా అంటే కొంచెం చిన్న చిన్నవిగా కాకుండా పులుసుకి కొంచెం కొంచెం పెద్దవిగా కట్ చేసుకోవాలండి బెండకాయల్ని. తర్వాత బెండకాయలు వేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఇంక దీని మీద మూత పెట్టుకొని బెండకాయలను ఉడికించుకోవాలి. ఇక బెండకాయలు ఉడికిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలండి. సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. దాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. తర్వాత దీంట్లోకి చింతపండు రసం అనేది పోసుకోవాలండి. దీంట్లోకి ఈ రసం పోసుకున్న తర్వాత వాటర్ని కూడా పోసుకోవాలండి. మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ పోసుకోవచ్చు బెండకాయల్ని బట్టి. వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లో ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చు, కారం తక్కువైతే టేస్ట్ చూసుకొని కారం తక్కువైతే కారం వేసుకోవచ్చండి. ఇక్కడ నాకు ఉప్పు తక్కువైంది కాబట్టి వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 5 to 10 minutes వరకు ఉడికించుకోవాలి బెండకాయ చారుని. మనం ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఇంకా లాస్ట్లో నేను జీలకర్ర పౌడర్ వేసానండి కొంచెం. చాలా సింపుల్ అండి బెండకాయ చారు చేసుకోవడం. రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్. వీడియో నచ్చితే లైక్ చేయండి.